బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. పురపోరులో భాగంగా 2996 వార్డులకు గాను 20,313 మంది నామినేషన్లు దాఖలు చేస్తే పరిశీలన తర్వాత 19,694 నామినేషన్లకు చేరింది. అయితే వీరిలో 6,701 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో కేవలం 12,993 మంది అభ్యర్థులు ఉన్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులను సైతం కేటాయించారు. ఎన్నికల ప్రక్రియలో 25% పని పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఎన్నికల నిర్వహణలో కీలక అంశమైన పోలింగ్ పై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలింగ్కు అవసరమైన సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు కేటాయింపు, పోలీస్ బందోబస్తుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 2,996 వార్డులు ఉన్నాయి. మొత్తంగా 52,43,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 25,62,000 మంది, ఇక మహిళలు 26,80,000 మంది ఉన్నారు. ఇతరులు 640 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇకపోతే మున్సిపల్ ఎన్నికలు బరిలో ఉన్న అభ్యర్థులు ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు అంటే ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చు. ఈ నెల 11న ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.